డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 10. కథలోకి వెళ్లే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని గనక మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తప్పు చేశాను నేనే. నీ భయాన్ని నమ్మి తప్పు చేశాను. శిక్షగా నా బిడ్డను నేను దూరం చేసుకున్నాను. ఇంకా తనతోనే బ్రతికి ఇంకేం కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను చుట్కీ. స్థిరంగా తన మాటలు చెప్పి టాబ్లెట్స్ వేసుకొని రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన శక్తి అసద్ సిద్ధంగా ఉంచిన కారు ఎక్కి నందన్స్ మ్యాన్షన్కి స్టార్ట్ అయింది. ప్రయాణం భారంగా సాగుతుంటే సడన్ బ్రేక్తో కారు ఆగింది. ఏమైందని రోడ్డు వైపు చూసింది ఆలోచనల నుంచి తేరుకొని శక్తి. రోడ్డుకి అడ్డంగా కొందరు రౌడీలు నిల్చొనున్నారు శక్తి వచ్చే కారు కోసమే కాచుకొని. అసద్ అనుమానంగా వాళ్ళని చూస్తూ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్ దిగి బయటకు రావద్దు మ్యామ్ అని శక్తిని హెచ్చరించి వెంటనే రుద్రకి లైవ్ లొకేషన్ షేర్ చేసి మరీ తన లైసెన్స్డ్ గన్ తీసుకొని కార్ దిగి లాక్ చేసేసాడు. అతన్నే భయంగా చూస్తూ, నో అసద్, వాళ్ళు చాలామంది ఉన్నారు, చూస్తుంటే వాళ్ళు గుండాల్లాగా ఉన్నారు, వెళ్ళొద్దు అంటూ శక్తి అతన్ని అడ్డుకోవాలని అప్పటికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమెకు తెలుసు తను అడ్డుకున్నా కూడా అతను ఆగడని. అలాగని ప్రమాదానికి ఎదురెళ్తున్న అతన్ని చూస్తూ మౌనంగా కూడా ఉండలేకపోయింది ఆమె. బయటకు దిగిపోయిన అతనికి తన అరుపులు వినిపించవని తెలిసినా కూడా అతన్ని వెళ్ళొద్దని హెచ్చరించడం ఆపలేదు శక్తి. డోర్ లాక్ ఓపెన్ చేసుకుని ఎలా అయినా దిగాలని ప్రయత్నించింది. కానీ కార్ లాక్ ఓపెన్ అవ్వలేదు. వాళ్ళకు కావాల్సింది నేను, అసలు నా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు అంటూ గట్టిగా అరుస్తున్న ఆమె అరుపులు ఆ కార్ని దాటి బయటకు చేరడం లేదు. అసద్ తమ దారిని అడ్డుకున్న రౌడీలందరికీ ధైర్యంగా ఎదురెళ్లి వాళ్ళతో ఫైట్ స్టార్ట్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన అతను ఒక్కొక్కడిని తుక్కుగా కొడుతూ అందరి మోచిప్పల్నే టార్గెట్ చేసి షూట్ చేస్తూ నేల మీద మోకాళ్ళపై కూర్చోబెడుతున్నాళ్ళు. వాళ్ళ వెనుక ఆగిన సుమోలోంచి ఒకరి తర్వాత ఒకరు దిగుతూనే ఉన్నారు. అసద్ మీదకు వస్తూనే ఉన్నారు వరుసగా ఓ 15 మంది వరకు. లోపల ఎరుక్కున్న ప్రతి బండు వెధవ బయటకు వచ్చి అసద్ మీదకు పోయి తన్నులు తిని నేలను ఖర్చుకున్నారు మొత్తానికి 11:30 నిమిషాలకి. కానీ సడన్గా అతని వీపులోకి ఓ బుల్లెట్ దూసుకెళ్ళింది ఒక్కసారిగా వెనుక నుంచి. అదే సమయంలో శక్తి కూర్చున్న కార్ ఫ్రంట్ గ్లాస్ భల్లున బద్దలైంది. శక్తి భయంగా తలను కాళ్ళ మధ్యలోకి మడిచి చెవులు మూసుకుంది. గ్లాస్ పగిలిన శబ్దానికి బుల్లెట్ తగిలి నేల మీదకు కుప్పకూలిన అసద్ అతి కష్టం మీద లేచి నిల్చొనే ప్రయత్నం చేస్తూ మోకాళ్ళ మీద నిలబడే సమయానికి మరో బుల్లెట్ ఈసారి అతని షోల్డర్ కిందుగా హార్ట్కి కొంచెం పైనగా చర్మాన్ని చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకుపోయింది. ఇక అతని శరీరం మరోసారి నేలను తాకింది దబ్బున. ఘాట్ షూట్ చేసిన వ్యక్తి గంభీరంగా నవ్వుతూ తనతో అప్పటికే కాల్లో ఉన్న వ్యక్తితో, వీడి చాప్టర్ క్లోజ్, లోపలున్న దాన్ని ఏం చేయమంటారు అన్నాడు వాడి బొంగురు గొంతులో. దాన్ని కూడా లేపేయండి అని అవతల నుంచి ఓ వాయిస్ వినిపించి వెంటనే కాల్ కట్ అయింది. మరుక్షణం శక్తి కూర్చున్న బ్యాక్ సీట్ డోర్ గ్లాస్ని షూట్ చేశాడు ఆ రౌడీ. శక్తి లోపల భయంతో వణికిపోతూ అతన్ని మరింతగా నీలుక్కుపోయి 2 కాళ్ళను పైకి మడిచి తలను మధ్యలో పెట్టుకుంది. సరిగ్గా ఆమె తలను గన్కి గురిపెట్టాడు పగిలిన విండోలో నుంచి ఆ రౌడీ. సడన్గా అదే సమయంలో అతని ఎడమ కన్నుకి కాస్త పక్కగా సరిగ్గా పాయింట్ బ్లాక్లో గన్ని ఎయిమ్ చేసి నిల్చున్నాడు రుద్ర. ఎక్కడ వాడు తనని కూడా షూట్ చేసేస్తాడో అనే భయంతో 2 చేతులతో చెవులు కళ్ళు మూసేసుకున్న శక్తి ఎంతకీ తన శరీరంలోకి బుల్లెట్ దిగకపోతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి భయంగా తల తిప్పి చూసేసరికి ఆమె తనని చూసే సమయం కోసమే వేచి చూస్తున్న రుద్ర టక్కున వాడి బుర్రలోకి బుల్లెట్ దింపేశాడు. ఒక్కసారిగా శక్తి అరిచిన అరుపు ఆ ప్రదేశం మొత్తం రీసౌండ్ వచ్చింది. నేల మీద పడి ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్న ఆ రౌడీ పాకెట్లో నుంచి మొబైల్ తీసి రీసెంట్ డయల్స్ ఓపెన్ చేశాడు రుద్ర. మొదటగా కనిపించిన కాల్ చూడడంతోనే అతనిలో ఇప్పుడున్న క్రోధం రెట్టింపయింది. వెంటనే ఆ మొబైల్ తన పాకెట్లో పెట్టుకుంటూ ముందుకు నడిచాడు రుద్ర అసద్ కోసం. శక్తి కూడా షాక్ నుంచి తేరుకొని వెంటనే కార్ దిగి పరుగున వెళ్ళి రుద్ర కన్నా ముందే అసద్ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. ఆమె కన్నీళ్లకు అడ్డుకట్ట పడడం లేదు. అసద్
అసద్ అంటూ స్పృహ లేకుండా పడున్న అసద్ చెంపల మీద తడుతూ అతని షోల్డర్ మొత్తం రక్తంతో తడిచిపోవడం చూసి ఏదో ఒకటి చేయమన్నట్టు రుద్ర వైపు చూసింది దీనంగా. రుద్ర వెంటనే ఆమె రెక్కపట్టి పైకి లేపి పక్కకు జరుపుతూ, ఏడుపులు పెడబొబ్బలు ఆపు. వీడికేం కాదు. చాలా స్ట్రాంగ్ బాడీ వీడిది. 2 బుల్లెట్స్ ఏం చేయలేవు వీడిని అంటూనే అసద్ని తన చేతుల్లోకి తీసుకొని తన కారు వైపు నడిచాడు రుద్ర. అతని వెంట శక్తి కూడా. 10 నిమిషాల్లో హాస్పిటల్ ముందు కారు ఆపి అసద్ని ట్రీట్మెంట్ కోసం ఐసీయూ లోపలికి పంపించి శక్తి చెయ్యి పట్టుకొని తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నాడు రుద్ర మళ్ళీ బయటకు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అక్కడ అసద్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. మనం ఇక్కడ కదా ఉండాలి అంటూ శక్తి భయంగా అతన్ని చేతుల్లో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అంది. అవసరం లేదు. చుట్కీకి మ్యాటర్ చెప్పాను. తను వస్తుంది. అండ్ ఇక్కడ అసద్కి ప్రొటెక్షన్ కోసం గార్డ్స్ని కూడా ఉంచుతాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నాతో రా అంటూ తనతోనే తీసుకెళ్ళిపోతూనే చెప్పాడు రుద్ర. ఇప్పుడు మన అవసరం కూడా అసద్కి ఉంది కదా. ఈ టైంలో ఎక్కడికి అంది అసహనంగా శక్తి ఎంతకీ అతని నడక ఆగకపోతుంటే. ఎక్కడికేంటి? నందన్స్ మ్యాన్షన్కి అన్నాడు విసుగ్గా కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి కూలేస్తూ. అతని మాటకి అప్పటికే ఆమె మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. అతను లోపలికి వచ్చి డ్రైవింగ్ సీట్లో సెటిల్ అవుతుంటే ఆస్తిపత్రాల కోసమా అంది శక్తి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. హా, ఇంక దేనికోసం ఆ మ్యాన్షన్కి? ఈ రోజుతో ఆస్తి మొత్తం నా చేతుల్లోకి వచ్చేయాలి అన్నాడు రుద్ర ఏదో ఆలోచిస్తున్నట్టుగా. ఒక్కసారిగా ఆవేశం పట్టలేక అతని చెంప మీద చాచి పెట్టి ఒక్కటి కొట్టింది శక్తి. ఎర్రబడిన కళ్ళతో ఆమెను చూశాడు రుద్ర స్టీరింగ్ మీద తన పిడికిల్ని బిగించి. అతని చేతుల మీద పచ్చగా పొంగిన నరాలే చెప్తున్నాయి ఈ క్షణం శక్తి మీద వస్తున్న కోపాన్ని అతను ఎంతలా కంట్రోల్ చేసుకుంటున్నాడో. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు మీకు ఆస్తి ముఖ్యమా? ఏం చేసుకుంటావు ఈ డబ్బులన్నీ నువ్వు? హా, ఏమిస్తుంది నీకు ఆ డబ్బు? నీ భార్య ప్రాణాలను కాపాడడం కోసం అక్కడ ఒకడు చావుకి ఎదురెళ్ళాడు. అలాంటి వాడిని తీసుకొస్తుందా ఈ డబ్బు నీకు? చెప్పు. నీ కోసం, నీ మనుషుల కోసం రాత్రింబవళ్ళు తన సుఖాన్ని మరిచి పనిచేసే అసద్ లాంటి వాడిని ఇంకొకడిని తీసుకొస్తుందా ఈ ఆస్తి నీకు అని ఆవేశంగా అరిచింది శక్తి. ఆమె అరుపుల్ని లెక్క చేయనే లేదు రుద్ర వెంటనే కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు రోడ్డు మీదకు చూపులను నిలిపి. అతని కోపం మొత్తాన్ని డ్రైవింగ్లోనే చూపిస్తూ 140 స్పీడ్లో కార్ని పరుగులు పెట్టిస్తున్నాడు అతను. ఆ స్పీడ్కి గుండె జారి కడుపులోకి వచ్చేస్తున్న ఫీల్ కలుగుతుంటే, అప్పటికే ఉన్న నీరసానికి తోడు వికారం మొదలై కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే అతి కష్టం మీద సీట్ బెల్ట్ పెట్టుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శక్తి. గతం ఇంకా నిద్రలోనే ఉంది ఆమె. నేలను తాకాల్సిన తన దేహం రుద్ర చేతుల్లో చేరిందని తెలియక అతని గుండెకు తల ఆనించి బాహువుల్లో ఒదిగింది ముద్దుగా మొహం ముడుచుకొని. ఒంటరిగా చెల్లెల్ని తమ్ముణ్ణి కాచుకుంటూ బిక్కుబిక్కుమని నిద్రపోయే ఆమెకు ఏ రోజు ప్రశాంతమైన నిద్ర పట్టలేదు ఈ రోజు వరకు. తమ ముగ్గురు జీవితాలు ఎలా ఉంటాయో అనే భయం. తన చెల్లెలి ఆరోగ్యం బాగుపడి తను మామూలు మనిషి అవుతుందా లేదా ఎప్పటికైనా అనే ఆలోచనలు. తమ్ముడు కోరుకున్న చదువుల్ని తాను చదివించగలనా లేదా అనే బాధ. ఒకటని కాదు, ఎవరు లేని అనాథలుగా మిగిలిన తా ముగ్గురి కోసం ఆమె నిద్రలో కూడా ఎప్పుడూ భయపడుతూ బాధపడుతూ బెంగపడుతూనే ఉండేది. అలాంటిది రోజు రుద్ర తన జీవితంలోకి ఓ అనుకోని వెలుగులా వచ్చాడు. ఆ వెలుగు సంవత్సర కాలం కోసమే అని తెలిసి కూడా ఈ సంవత్సరం గడిచాక మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతుంది తన జీవితం అనే భయం, బెంగ, బాధ అన్నిటినీ పక్కన పెట్టేసింది శక్తి ఇప్పుడు. కేవలం అతను మాటిచ్చినట్టుగా తన చెల్లెలి ఆరోగ్యం బాగుపడితే చాలు, తన తమ్ముడికి తను అనుకున్న జీవితాన్ని, చదువుని ఇవ్వగలిగితే చాలు అని మాత్రమే ఆలోచిస్తున్న ఆమెకు మొట్టమొదటిసారి ఒక ధైర్యం అనేది వచ్చింది మనసులో. ఆ ధైర్యం ఇప్పుడు తన చెవులకు వినిపిస్తున్న రుద్ర గుండె చప్పుడుతో మరింత పెరిగి ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి నిద్రలోనే. గమనిస్తూనే ఉన్నాడు రుద్ర కూడా ఆమెను. ఇంత ఆదమర్చి నిద్రపోతారా ఎవరైనా అనుకుంటున్న అతనికి అంత ప్రశాంతమైన నిద్రలో విచ్చుకున్న ఆమె పెదవులను చూస్తుంటే నిద్రలో నవ్వుకునే పసి పాపలా కనిపించింది. పరిశీలనగా చూశాడు ఆమె ముఖాన్నతను. ముట్టుకుంటే మాసిపోయేంత రంగు కాదు,
అలా అని తక్కువ కలర్ కూడా కాదు. సరైన పోషణ లేక పాలిపోయిన స్కిన్, నిమ్మపండు రంగులో కాస్త నిర్జీవంగా ఉంది. తమ్ముడు, చెల్లెల కోసమే చూసుకుంటూ, ఏ రోజు తన కోసం తాను చూసుకోని ఆమె మొదటి నుంచి అండర్ వెయిట్ అవ్వడం వల్ల పెద్దగా బుగ్గలు కూడా లేవు. అలా అని మరీ సొట్టపోయినట్టు కూడా కాకుండా నార్మల్‌గా ఉన్నాయి. పైగా చిల్లు బుగ్గలు కూడా. నిద్రలో నవ్వుతున్నా కూడా ఆమె బుగ్గలపై పడుతున్న డింపుల్ అతని పెదవిపై ఒక చిన్న కర్వ్‌ని తెచ్చిపెట్టింది. మూసి ఉన్నా కూడా విశాలంగా కనిపిస్తున్న పెద్ద పెద్ద కళ్ళు. ఆ కళ్ళ కింద లైట్‌గా కన్నా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్న డార్క్ సర్కిల్స్. కొటేరేసినట్టున్న సంపెంగ ముక్కు. దానికున్న నోస్ రింగ్. ఆ ముక్కు మాత్రం ఆమె మొహానికి చాలా అందాన్ని తీసుకొచ్చింది. చిట్టి చిట్టి పెదాలు. పై పెదవి కాస్త ఉబ్బెత్తుగా, చిన్న పెదవి పల్చగా, ఒంట్లో బ్లడ్ కూడా లేదనడానికి సాక్ష్యంగా అవి కాస్త ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. సన్నని మెడ. కొంచెం పొడవుగా ఉండి, ఆమెలో మరి కాస్త అట్రాక్టివ్ పాయింట్ అదే అనిపించేలా చేస్తుంటే, ఇంకాస్త చూపుల్ని కిందకు దించిన రుద్రకు వక్ష సంపద మాత్రం పుష్టిగా ఉందని అర్థమైంది ఆమెలో. అతని ఆలోచనలు మరోవైపు మళ్ళుతుంటే, ఇక అంతకన్నా కిందకి చూపుల్ని తీసుకెళ్లకుండా కళ్ళను పక్కకు తిప్పేసి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలాడు. మెల్లిగా ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి, తన మెడ చుట్టూ అల్లుకున్న ఆమె చేతుల్ని దూరం జరపాలని చూశాడు. కానీ ముడి వేసేసింది ఆమె తన వేళ్లతో అతన్ని వదలడం ఇష్టం లేదన్నట్టుగా. తన చెవులకు దూరం అవుతున్న అతని గుండె చప్పుడు నిద్రలోనే ఆమె మొహాన్ని మళ్ళీ దిగులుగా మార్చేస్తుంది కూడా. ముందుకు బెండయ్యి అలానే ఆమె 2 చేతుల్లో నుంచి తన తలను వెనక్కి తీసుకోవాలనుకున్న రుద్ర సడన్‌గా ఆమె తనని దగ్గరికి లాక్కోవడంతో ఊహించని ఆ చర్యకు ముందుకు తూలి శక్తి మీదనే పడిపోయాడు. సుతిమెత్తనైన ఆమె దేహం మీద పడిన అతనికి సుఖంగానే అనిపించినా, కండలు తిరిగిన అతని దేహపు బరువు ఆ బక్కప్రాణికి పెద్ద బండొచ్చి మీద పడినట్లుగా అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అతను తన మీద ఉండడం చూసి గట్టిగా అరవబోయిన క్షణాన అది గమనిస్తున్న రుద్ర వెంటనే ఆమె నోటి మీద చేతిని ఉంచి, "అరవకు, నాకు ఇరిటేషన్ వస్తుంది" అన్నాడు హార్డ్ టోన్‌లో. అతన్ని మొదటిసారి చూసిన క్షణాలు గుర్తొచ్చాయి శక్తికి ఈ క్షణం. సమీర అతనితో కలిసి ఉన్నది గుర్తుకు రావడంతోనే తన నోటి మీద ఉన్న అతని చేతుల్ని పక్కకు నెట్టేస్తూ, "పెళ్లి వరకు ఓకే చెప్పాను. ఈ బంచిక్ బంలకు మాత్రం నేను ఒప్పుకోను. అది నేను మీకు ముందే చెప్పాను కదా! నేను కేవలం ఈ సంవత్సరం కోసం మాత్రమే మీ భార్యగా ఉండడానికొచ్చాను. ఇలాంటివన్నీ నాతో కుదరవు" అంది. అతనేదో తనని చేయడానికే మీదకు చేరాడనుకొని చాలా అంటే చాలా సీరియస్‌గా చూస్తూ. శక్తి మాటలకు రుద్ర కనుబొమ్మలు ముడివేసి, "వాట్ ద హెల్" అసహనంగా అన్నాడు. ఆమె తన గురించి ఏమనుకుంటుందో అర్థమై. "హెల్లా? అంటే ఏంటి? ఇప్పుడు మీరు నాతో బంచిక్ చేసేసి హెవెన్‌లో తేలిపోదామనుకున్నారు. నేను కాదనేసరికి వెంటనే హెల్ అంటున్నారా హెల్లు?" అంది ఉక్రోషంగా శక్తి. పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది రుద్రకి ఆమె మాట్లాడుతున్నది వింటుంటే. ఎలా చూసుకున్నా ఆమె వయసు 19 దాటదని పసిగట్టిన అతనికి విసుగ్గా అనిపిస్తుంటే ఆమె పైనుంచి లేచేయాలని చూసి తన నడుముకు చుట్టుకున్న టవల్ లూజ్ అవ్వడంతో శక్తి కళ్ళల్లో తనలా పడకూడదని వెంటనే మళ్ళీ ఆమె మీద ఈసారి వాంటెడ్లీ పడ్డాడు రుద్ర. పాపం బక్కప్రాణి లారీ కింద పడ్డ నిమ్మ చెక్కలా అయ్యి ఈసారి మాత్రం కుయ్యో అని కేక పెట్టింది. ఆ కేక కిందనున్న చుట్కీ అసదుల చెవులకి చేరనే చేరింది. వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారే గాని ఆ కొత్త జంట మధ్యలోకి వెళ్ళాలని మాత్రం చూడలేదు. ఇటు రుద్ర ఆమె అరిచిన అరుపుకి తన చేతులపై కొంచెంగా ఆమె మీద నుంచి లేచి, అంటే బెడ్ మీదనే శక్తి పైనే ఉన్నాడు. కాకపోతే తన బరువుని శక్తి మీద అంచకుండా తన చేతులపై మోపుకొని, "ఎందుకలా అరుస్తున్నావు? నా టవల్ లూజ్ అయింది. సరిగా టై చేసుకో నువ్వు" అంటూ ఈసారి మెల్లగా ఆమె మీదకు వాలి అతి కష్టం మీద లూజ్ అయిన తన టవల్‌ని నడుముకి టై చేసుకుంటున్నాడు. "అదేదో నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి లేచి బెడ్ దిగి కట్టుకోవచ్చు కదా! నన్నిలా నల్లిని నలిపినట్టు నలిపేయకపోతే" అని చిన్నగా గొణిగింది శక్తి. "నీ మాటలను చూస్తుంటే నువ్వు చూడకుండా ఉంటావని నాకు నమ్మకం లేదు." ఆమె పరువాలు ఛాతీకి తగిలి లోపల హార్మోన్స్ నాగిన్ డాన్స్ వేస్తుంటే హార్నీ వాయిస్‌లో అన్నాడు రుద్ర. అతనలా తన మీదనే ఉండి టవల్ టై చేసుకుంటున్న క్రమంలో అతనెక్కడెక్కడో రుద్ర చేతులు తాకుతుంటే తనకే తెలియకుండా సన్నగా మూలిగింది శక్తి.
దెబ్బకి చేసే పని ఆపి తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు రుద్ర అనుమానంగా. గట్టిగా కళ్ళు మూసేసి బిగుసుకుపోయి కనిపించింది శక్తి అతనికి. ఉఫ్! పరిస్థితులు పగబట్టేసినట్టున్నాయి నా మీద అనుకుంటూ ఎలాగోలా టవల్ టై చేసుకొని ఆమె మీద నుంచి లేచి నిల్చున్నాడు రుద్ర. మెల్లిగా కళ్ళు తెరిచిన శక్తి తన బెడ్ మీద ఉన్నది అప్పుడు గమనించుకుంటూ, అసలు నేనెలా బెడ్ మీదకొచ్చాను అంది కంగారుగా లేచి కూర్చుంటూ. నేనే తీసుకొచ్చాను అంటాడు రుద్ర మిర్రర్ ముందుకెళ్ళి తన హెయిర్‌ని వేళ్ళతో సెట్ చేసుకుంటూ. ఎందుకు తీసుకొచ్చారు? అసలు మీరేం చేయాలనుకుంటున్నారు నన్ను? నాకు తెలుసు మీరు మంచోళ్ళు కాదని. అయినా సరే మీలాంటి డెవిల్‌తో పెళ్ళికి ఒప్పుకున్నాను అంటే నా చెల్లెలు, తమ్ముడు కోసం. నా కష్టాలను తీరుస్తున్నారు కదా అని నేను మీరు చేసే ప్రతి దానికి సహకరిస్తానని అస్సలే అనుకోవద్దు అంటూ భారీ భారీ డైలాగ్స్ వదిలింది శక్తి బెడ్ దిగేసి. ఒక్క చూపు చూశాడు ఆమెను తల తిప్పి రుద్ర. అంతే. ఆ చూపులో 100 బూతులు కనిపించాయి శక్తికి. దెబ్బకి తడబాటుగా అటు ఇటు దిక్కులు చూస్తూ మనసులో ఎందుకే శక్తి నీకీ వాగుడు? అవసరమా వీడితో? వాడి చూపు చూసావా ఎలా ఉందో? నీ మొహాన్నొకసారి అద్దంలో చూసుకో అన్నట్టుగా లుక్కుతున్నాడు ఆ లుక్కులు. ఏం పెద్ద వీడేమంత అందగాడని నన్నలా లుక్కుతున్నాడు అనుకుంటూ మళ్ళీ రుద్రను చూస్తుంది తీక్షణంగా శక్తి. ఇంత అల్లరి పిల్ల శక్తి. అంత యాంగ్రీ బర్డ్ రుద్ర. వీళ్ళిద్దరికి మధ్య అసలు గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ప్రెజెంట్‌లో వీళ్ళిద్దరూ నిజంగా విడిపోబోతున్నారా? తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్స్‌ని అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి రెగ్యులర్ అప్డేట్స్‌ని గిఫ్ట్‌గా తీసుకోండి.